Hello everyone, this is Dr. Jahnavi Pennamalli, obstetrician and gynecologist. ఇవాళ మనం ఓరల్ హైజీన్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ద మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ ప్రెగ్నెన్సీలో మనం అంతగా పట్టించుకోని విషయం ఏంటి అంటే మన టూత్ హెల్త్ గురించి పట్టించుకోం. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీలో మొత్తం బాడీ పార్ట్స్తో పాటు అన్ని సిస్టమ్స్తో పాటు ఈవెన్ మనకి ఓరల్ క్యావిటీలో కూడా చేంజెస్ వస్తాయి. చాలా మందికి ఏమవుతుందంటే డ్యూ టు ద ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఇక్కడ గమ్స్ అనేవి రెడ్గా అవుతాయి, స్వెల్లింగ్ వస్తుంది, చాలా సెన్సిటివ్ అవుతాయి. ఈవెన్ వాళ్ళు బ్రష్ చేసేటప్పుడు చాలామందికి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఫస్ట్ 3 months చాలామందికి బీటా హెచ్సిజీ హార్మోన్ వల్ల నాజియా, వామిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రైటిస్ ఉంటుందన్నమాట. దానివల్ల వాళ్ళకి యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల యాసిడ్ అనేది గొంతు వరకు వచ్చి టీత్ స్టెయినింగ్ లాంటివి ఉండొచ్చు, ఎల్లోయింగ్ ఉండొచ్చు. అలా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంకా ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఎక్కువ స్వీట్ తినాలనిపించడం వల్ల, ఎక్కువ స్వీట్ తినడం వల్ల కూడా ఓరల్ క్యావిటీస్ రావచ్చు. ఇలా వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే మొత్తం ఓరల్ క్యావిటీలో బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఓవరాల్ మొత్తం ఇన్ఫెక్షన్ ఒక చోటు ఉంటే అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ రావచ్చు. అలానే ఓరల్ క్యావిటీలో బ్యాక్టీరియా గ్రో అవ్వడం వల్ల ఇది ఫీటస్కి కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లోపల బేబీకి. సో అలా అయితే ఏంటి ఇబ్బంది అంటే ప్రెగ్నెన్సీలో ముందుగానే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలా ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా ఉంటే కూడా ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు, బేబీ బరువు తక్కువ పుట్టే అవకాశం ఉంటుంది, చాలా తక్కువ కేసెస్లో బీపీ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేయాలి? గుడ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా ట్వైస్ డైలీ బ్రష్ చేయాలి. అండ్ ఇలాంటి బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి కాబట్టి సాఫ్ట్ బ్రిజిల్స్ ఉండే బ్రష్తో బ్రష్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంత మాత్రం స్వీట్ ఒకవేళ ఎక్కువ తిన్నా కానీ కొంచెం క్వాంటిటీ తగ్గించడానికి ట్రై చేయాలి. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఓరల్ హెల్త్ మంచిగా ఉంటుంది, ప్రోటీన్ ఇంటేక్ వల్ల కూడా బాగుంటుంది. ఒకవేళ స్వీట్స్ అనేవి ఎక్కువ తిన్నారంటే కూడా తినిన ప్రతిసారి మీరు ఫ్లాసింగ్ చేసుకోవాలంటే మామూలుగా ఫుడ్ ఇరుక్కుంటూ ఉంటుంది పంటి మధ్యలో, దాన్ని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అని ప్రతిసారి తిన్న తర్వాత పుక్కలించుకుంటూ ఉంటే కనుక మనకి ఈ ఓరల్ హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.